హలో అండి. అందరికీ నమస్కారం. మన బిల్డింగ్ రిలేషన్‌షిప్ సంబంధించింది ఇంకొన్ని స్టోరీస్ చెప్పుకుంటే, ఆ రిలేషన్స్ ఎట్లా కాపాడుకుంటామో, ఎట్లా దాన్ని స్ట్రాంగ్ చేసుకుంటామనేది మనం ఇంకా తెలుసుకుందాము. సో, స్టోరీ రూపంగా చెప్పుకుంటే ఇంకా బావుంటదనేది నా ఉద్దేశ్యం. ఓకేనండి. సో, ఒక రూమ్‌లో 4 కొవ్వొత్తులుంటాయండి. 4 కొవ్వొత్తులంటే క్యాండిల్స్ అంటాం గదా! దాన్ని కొవ్వొత్తులంటామాట. సో, ఆ కొవ్వొత్తులు వెలుగుతుంటాయి. అయితే ఫస్ట్ కొవ్వొత్తొచ్చేసి శాంతికి చిహ్నం. ఓకేనండి. సో, అదేమంటదంటే, లోకంలో శాంతి తగ్గిపోయింది. కాబట్టి నేను వెలగలేను అని చెప్పేసి అది ఆరిపోతుంది. సో, దాని తర్వాత సెకండ్ కొవ్వొత్తి. అదేం చేస్తుంది? అదేంటి మన నమ్మకానికి చిహ్నం. అదేం చేస్తుంది? లోకంలో నమ్ మనుషుల మధ్య నమ్మకాలు తగ్గిపోయాయి. కాబట్టి నేను బ్రతకలేనని చెప్పేసి అది గూడా ఆరిపోతుంది. తర్వాత మూడో కొవ్వొత్తి ప్రేమకి చిహ్నం. అదేం చేస్తుంది? అదేమంటది? మనుషుల మధ్య ప్రేమలు తగ్గిపోయాయి. కాబట్టి నేనింక బ్రతకలేనని చెప్పేసి అది గూడా ఆరిపోతుంది. అయితే అదే సమయానికి ఆ రూమ్‌కి ఒక చిన్న అబ్బాయి వస్తాడనమాట. అబ్బాయి వచ్చేసి ఏడుస్తుంటాడు. ఎందుకంటే రూమ్ చీకటయిపోయింది గదా! అయితే అక్కడ లాస్ట్ కొవ్వొత్తి ఒకటుంటది. ఆ కొవ్వొత్తి ఏమంటదంటే, "చూడు బాబు నువ్వు ఏడవకు. రూమంతా చీకటయిపోయింది నాకర్థమైంది. కాబట్టి నువ్వు పని చెయ్యి. నా వెలుగుతోటి ఆ 3 దీపాంతాల్ని నువ్వు వెలిగించు. అప్పుడు రూమంతా వెలుగుతో నిండిపోతది. కాబట్టి నువ్వు భయపడవు" అని చెప్పేసి ఆ బాబుకి చెప్తారనమాట. ఆ 4 కొవ్వొత్తి పేరు ఆశ. అంటే మనకి ప్రతి ఒక్క దానికి ఆశ ఉంటే ప్రేమ గాని, నమ్మకం, దాంతో పాటు శాంతి అనేది అన్నీ ఒక దగ్గరికి చేరుకుంటాయన్నమాట. అంతేనా? అంటే ఈ స్టోరీలో మనం నేర్చుకుందేందంటే, మనిషికి ఆశుంటే మనం ఏదైనా సాధించగలుగుతామని చెప్పేసి మనము ఈ కథలో నీతి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు జనరల్‌గా మనం అంటాం గదా! ఎవరికైనా క్యాన్సర్ పేషెంట్ గాని, ఎవరికైనా ఏదైనా డిసీజ్ వచ్చిందనుకోండి, మనిషి ఆశుంటే జీవితాంతం బ్రతకగలుగుతాడు అనేది మనకు సామెత ఉన్నది. సో, అదే దానికి మనము కలుపుకుంటే ఇప్పుడు జనరల్‌గా డాక్టర్స్ అంటారు గదా! ఇంకా 6 నెలల్లో బ్రతకగలుగుతాడు. ఇంకా నీ లైఫ్ అయిపోయిందని జెప్పేసి డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. కానీ ఒకవేళ ఆ మనిషే లేదు నేను బ్రతుకుతాను అని సంకల్పం చేసుకొని ఆశతో బ్రతికిండనుకోండి, ఆ 6 నెలలనేది 2 సంవత్సరాలు అవ్వచ్చు. అది మనిషిపై డిపెండ్ ఉంటది. కాబట్టి ఆశ అనేది మనిషిని జీవం పోస్తది, బ్రతికిస్తది. సో, అందుకనే మనిషికి ఆశ ఉంటే ఆటోమేటిక్‌గా ప్రేమ గాని, నమ్మకం, దాంతో పాటు శాంతి ఇవన్నీ ఒక దగ్గరికి చేరుకుంటాయి. అదే ఆశ లేదనుకోండి, ఆ ప్రేమ, నమ్మకం, శాంతి అనేది చెదిరిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్క మనిషి అది ఎవరైనా కానీ, ఏ ఏ ఏజ్ అయినా గానీ, చిన్న పిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ, చిన్నవాళ్ళు గానీ కంపల్సరీ ఆశ అనేది వాళ్ళకి జీవిస్తుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు బాగా కష్టపడతారు ఎగ్జామ్ గురించి. అవునా? ఎగ్జామ్ ఎంత కష్టపడతారంటే ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ అంటే ఇంచుమించు 14, 15 గంటలు వాళ్ళు కష్టపడితే ఆ ఎగ్జామ్‌ని వాళ్ళు అవ్వాలన్నమాట. ఉత్తీర్ణులవుతారు. అట్లాంటిది ఎంత కష్టపడ్డా వాళ్ళకి రాలేదు. అప్పుడు వాళ్ళకు ఎగ్జామ్ అయిపోయి వాళ్ళ రిజల్ట్ వాళ్ళు అనుకూలంగా రాలేదండి. ఆటోమేటిక్‌గా వాళ్ళకేందంటే ఒక నిరుత్సాహపడిపోతారన్నమాట. ఇంతేనా నీ జీవితము? ఇంకా నా లైఫ్‌లో సక్సెస్ రాదా అన్న ఒక ఆలోచనొస్తది. కానీ ఒకవేళ ఆ మనిషికే ఇదేముంది నెక్స్ట్ ఆప్షన్ ఉంది అన్న ఆశ. అంటే మనిషిలో ఒక ఆశ పెరిగిందనుకోండి ఆటోమేటిక్‌గా మనిషికి సరే ఇంకో ఛాన్స్ ఉంది. మనం ప్రయత్నం చేయొచ్చు. ఇంకా నేను ఈ దాంట్లో మిస్టేక్స్ అన్నీ నేను ఒకసారి చూసుకొని నెక్స్ట్ ఆ మిస్టేక్స్ రిపీట్ చెయ్యను అని చెప్పేసి ఒక్కసారి మైండ్‌లో ఫిక్స్ చేసాననుకోండి అంతే. ఎందుకంటే మనిషి ఆశాజీవి. అంతే కదా! మనం జనరల్‌గా అనేది మనిషి ఆశాజీవి కాబట్టి మనిషికి ఆశతో పాటు ఒకవేళ ఆ మనిషికి ఆశుంటే ప్ర దాంతో పాటు ప్రేమ, నమ్మకం, దాంతో పాటు శాంతి అనేది అన్నీ ఒక దగ్గర చేరుకుంటాయి. కాబట్టి మనకివి 4 పిల్లర్స్ అంటే ప్రతి ఒక్క మనిషికి 4 పిల్లర్స్. అదేంటంటే శాంతి, ప్రేమ, నమ్మకం, ఆశ. అంటే ఆశ ఉంటేనే 3 ఒక దగ్గర చేరుకుంటాయి. ఆశ లేకపోతే ఏమి చేరుకోవు. సో, ఎనీవే అండి. థాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఏదో నాకు తెలిసి మీకు చెప్తున్నాను. మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. ఎనీవే థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. బాయ్.